ఇప్పుడు అన్యజనులను రక్షించేది ఎవరు? మనమే. యేసు ప్రభు కాదు, ఆయన ఎప్పుడు నువ్వు తీసుకొస్తే రక్షిస్తాడు అంతే. నువ్వు చెప్పంది అవుతుందా? పక్కింటి వాళ్ళని తిట్టే బదులు సువార్త చెప్పొచ్చు కదా. నువ్వు మొరపెట్టకపోతే అందరికీ ఎట్ట తెలుస్తుంది? నీ జీవితంలో అద్భుతాలు అవునా, వీటి విషయం నువ్వు ప్రార్థన చేయకపోతే అన్యజనుడికి ఎట్ట తెలుస్తుంది దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడని? నిజం చెప్పాలా, గాస్పల్ సువార్త నువ్వు నోరు తెరిచి పని ఉండదంట. నువ్వే గాస్పల్గా ఉండాలంట. ప్రేమైనా, కనికరమైనా, శాంతి అయినా, ఏదైనా సరే మనమే గాస్పల్. నన్ను చూస్తే సువార్తను తెలుసుకోవాలా. ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అన్నట్టు ఉండొచ్చు. అసలుకి మన పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని ఉండొద్దు. అవునా, ఎప్పటికైనా ప్రభువా వీరిని నువ్వు రక్షించాలా, ఏదో ఒక రకంగా నా ద్వారా సువార్త వెళ్ళాలి ప్రభువా. వాళ్ళు తిట్టుకున్నా సరే యేసు ప్రభు మీదే రాళ్ళు పడ్డా, మన మీద పడా నువ్వు పెద్ద ఫీల్ అయిపోతావు. నా మీద వాళ్ళు తిడుతున్నాడు బ్రదర్, అంత సీన్ లేదు. ఆల్రెడీ యేసు తిట్టేసిన వాళ్ళు. సృష్టికర్త అయిన దేవుణ్ణే తిట్టదు, మనం తిట్టరా? ఆయనను వారి రక్షణార్థమైన విషయమై మనం ప్రార్థిస్తూనే ఉండాలా, చెబుతూనే ఉండాలా సువార్త.